శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోకు తల్లి. విన్న వెంటనే ఒక మంచి శుభవార్త నువ్వు వినేలా చేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏమంటూ ఉన్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు కదా. అందుకే నీ కష్టాలన్నీ కూడా నాతో పంచుకో బిడ్డ. నేను వింటాను. ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సాయం చేయరు తల్లి. కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో మాత్రమే చెప్పుకో. అప్పుడే నీకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ముందు నీ బాబాను పూర్తిగా విశ్వసించు తల్లి. ఆ తరువాత నువ్వు పడే బాధ నుంచి, ఆ సమస్య నుంచి నీకు తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. నువ్వు ఇలా ఏడుస్తూ పుట్టెడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని కూడా నాకు తెలుసమ్మా. ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడే నీ పట్టుదల పెరుగుతుంది. నీ బాబా చెప్తున్నది అర్థమవుతుందా తల్లి? కానీ ఆ సమయంలో నీకు ఈ సందేహం వచ్చింది కదా బిడ్డ. బాబా, నేను ఒంటరిని కదా, నేనేం చేయగలను? నాకు సాయంగా ఎవ్వరూ లేరు తండ్రి అని అనుకుంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు తోడుగా, సాయంగా నేను లేనా చెప్పు? నీ తండ్రి లేడా చెప్పు? నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా అడుగు వెయ్యి. నీ చెయ్యి పట్టుకొని మరీ నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. ఆ సమయం అతి త్వరలోనే రానుందమ్మా. ఆ క్షణం నీ బాధల నుంచి నిన్ను రక్షిస్తాను. నా బిడ్డలు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉండగలను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం తల్లి. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను బిడ్డ. ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని మాత్రం ఆపుకోకు తల్లి. ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్ళు. నీ అడుగడుగునా నేనుంటాను బిడ్డ. నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. నేను నీకు తోడుగా ఉండటానికి నువ్వు నాకు ఎలాంటి కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదులేమ్మా. కానీ నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. నేను నీకు రోజు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ, జీవితం అంటే ఎంతో విలువైనదని, అన్నింటినీ ఎదుర్కోవాలి అని. ఎన్ని కష్టాలు, నష్టాలు, రాళ్ళు, ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ ఎదుర్కోవాలే కానీ వాటి నుండి పారిపోకూడదు. నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే ఒక్కసారి నీ తండ్రిని తలుచుకో చాలు. క్షణంలో నీ ముందుంటాను బిడ్డ. నీకు వండగా తోడుగా ఈ సాయి ఉంటాడని మర్చిపోకు.
ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారుతాయమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరబోతున్నాయి. అది కాస్త ఆలస్యమైనా సరే నీకు మంచే జరుగుతుంది. మంచి మనసు ఉన్న నీకు అంతా శుభం జరుగుతుంది బిడ్డ. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ధైర్యంగా ముందుకడుగు వెయ్యి. నీకు నీ బాబా తోడు ఉన్నారు కదా. ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నీ ప్రతి అడుగులో నేను అడుగు వేస్తూ నిన్నొక మంచి దారిలో నడిపించి నువ్వు చేరాలనుకునే గమ్యస్థానానికి నేను చేరుస్తాను. సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశంలో బాబాగారు ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్పారండి. తన బిడ్డలు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి నష్టంలో ఉన్నా సరే ఒక్కసారి బాబాగారిని పూర్తిగా విశ్వసించి మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలండి. తప్పకుండా బాబాగారు మన కళ్ళ ముందుంటారు. ఏదో ఒక రూపంలో మన ముందుకు వచ్చి మనం ఆ సమస్య నుంచి బయటపడేయడానికి తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తారండి బాబాగారు. దానికి మనం ఆ తండ్రి చెప్పినట్లుగా ఆయనకి ఏమీ కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న భవిష్యత్తు కలగాలన్నా, వారు వారి కష్టాల నుంచి బయటపడాలన్నా ఒకే ఒక మార్గం సాయినామం, సాయి మంత్రం. పూర్తి భక్తి శ్రద్ధలతో బాబా గారిని పూజించిన ఏ ఒక్కరూ కూడా నష్టపోరండి. తప్పకుండా వాళ్ళకి శుభమే జరుగుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబా గారు ప్రసాదిస్తారు. ఆ తరువాత ఎలాంటి చీకు చింత ఉండదండి. వాళ్ళు ఎటు చూసినా సంతోషమే ఉంటుంది. మీరు ఊహించని విధంగా మీకు చెడు జరుగుతుంది అన్న విషయాలు కూడా మీకు అనుకోని విధంగా మీకు మేలు చేస్తాయండి. అది ఒక్కసారి బాబా గారి ఆశీర్వాదానికి పాత్రులమైతే ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా మారిపోతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదండి, మనకు హాని చేయబోయినా సరే అది తిరిగి మళ్ళీ మనకు ఏదో ఒక విధంగా మనం ఊహించని విధంగా అదే మనకు మంచి మేలు చేస్తుంది. ఆ విధంగా ఉంటాయి ఆ తండ్రి లీలలు. మరి మన కోసం ఇన్ని ప్రసాదించినటువంటి బాబా గారికి మనం తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలిగా. దానికోసం మన దగ్గర శక్తి లేకపోయినా సరే అండి, పళ్ళు పలహారాలు బాబా గారికి వస్త్రాలు సమర్పించడము ఏదో ఒకటి చేయాలి అనుకోవడం మాత్రం మానుకోండి. బాబా గారికి కల్మషం లేని మనసుతో పూర్తి భక్తి శ్రద్ధలతో మీ దగ్గర ఏమీ సమర్పించుకోలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు పెట్టినా చాలండి, పరమాన్నంలా స్వీకరిస్తారు ఆ తండ్రి. తన బిడ్డల దగ్గర నుంచి వచ్చేటి ఒక గుక్కెడు మంచినీళ్ళు కూడా మీరు నిజమనుకోండి, అబద్ధం అనుకోండి, పరమాన్నంలా స్వీకరిస్తారు. దానికంతటికీ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే భక్తి, పూర్తి విశ్వాసం, బాబా గారి పైన నమ్మకం. ఇవి ఉంటే చాలండి. బాబా గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిడ్డలం మనం అవుతాం. ఈ లక్షణాలన్నీ కూడా మనం కూడా పెంపొందించుకొని బాబా గారికి అత్యంత సన్నిహితంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.